హల్లెలూయా. అందరికీ వందనాలు. మరొకసారి దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసి దేవుడి నామాన్ని మహిమపరచాలనుకుంటున్నాను. ఈమె పేరు మా అక్కగారు. ఈమె పేరు వచ్చి వనజ. ఆమె యొక్క జన్మం గురించి చెప్పాలంటే ఆమె మా కుటుంబంలో మూడవదిగా జన్మించారు. ఆమె యొక్క జన్మం చూసినట్లయితే అందరికీ దుఃఖం పుట్టించింది. ఎందుకంటే మా అమ్మగారికి ముందుగా ఇద్దరు పుట్టున్నారు, ఇద్దరు ఆడపిల్లలు. మూడవదిగా మా అక్కగారు పుట్టారు. మగపిల్లాడుగా కావాలని వాళ్ళు ఆశపడ్డారు. కానీ మూడవదిగా ఆడపిల్ల పుట్టేసరికి వాళ్ళు ఇబ్బంది పడి వారు కొంచెం దుఃఖంగా ఉండింది. ఆమెను తీసి ఒక చెత్త కుంటలో వేయాలని ఆలోచించారు. అలాంటి పరిస్థితుల్లో ఆమె జన్మం ఉంది. అదేవిధంగా ఆమె యొక్క ఎదుగుతున్న వయసులో చూసినట్లయితే చిన్నప్పుడు నాకు తెలియదు, మా అమ్మగారు చెప్పారు, మేమిద్దరం ఆడుకుంటున్నప్పుడు మిద్దెపైకి వెళ్ళినప్పుడు నేను మిద్దెపై నుంచి మా అక్కగారిని కింద దోసేసానంట. కింద దోసినప్పుడు ఆమె చెయ్యి విరిగిపోయింది. అలాంటి పరిస్థితి, చెయ్యి విరిగిపోవడం వల్ల చెయ్యి కట్టుకోవడం జరిగింది. మళ్ళా కొన్ని రోజుల తర్వాత నాకు తెలిసి మా ఇంటి దగ్గర ఒక బొప్పాయి చెట్టు ఉంది. ఆ చెట్టుకి పండు కోసుకోవడానికి ఒక కుర్చీ వేసుకుని ఎక్కింది. కుర్చీ వేసుకుని ఎక్కితే అప్పుడే అది జారిపోయి కింద పడిపోవడం జరిగింది. కింద పడిపోతేనే కాలు ఇరిగిపోయింది. కాలు ఇరిగిపోతే పుత్తూరుకి వెళ్ళి కట్టుకోవడం జరిగింది. అలా ఎదుగుతున్నప్పటికీ కాలేజీకి వెళ్ళింది. కాలేజీలో వెళ్తున్నప్పుడు అక్కడ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు అక్కడ మెట్లు ఎక్కుతూ దిగుతున్నప్పుడు అక్కడ కాలు మళ్ళీ విరిగిపోయి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. అలా ఆపరేషన్ చేయడానికి తిరుపతిలో తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ అడ్మిట్ చేసి అక్కడ కొన్ని రోజులు ఉండి అక్కడ కాలు ఆపరేషన్ చేసుకొని ఇంటికి రావడం జరిగింది. అదేవిధంగా ఆమె యొక్క వివాహ విషయం చెప్పినట్లయితే వివాహం అయ్యింది కానీ కుటుంబంలో సమస్యలు కుటుంబాన్ని చాలా ఇబ్బంది పరిచాయి. అలాంటి పరిస్థితి ఉన్నింది. అదేవిధంగా గర్భఫలం లేదు వివాహం అయిన తర్వాత. ఆ గర్భఫలం వల్ల ఆ యొక్క గ్రామంలో ఉన్నవారు చూసిన వాళ్ళంతా గర్భఫలం లేదు అని మాటలు అన్నారు. అది అలాంటి పరిస్థితి. అదేవిధంగా కుటుంబంలో కొన్ని సమస్యల వల్ల ఆమె కొన్ని పాయిజన్స్ కూడా ఆమె మింగివేసింది. అలాంటి పరిస్థితి. మేమంతా అనుకున్నాం ఆమె చాలా వీక్నెస్, ఆమెకు పిల్లలు పుడతారా అని. అదేవిధంగా ఆమె పాయిజను ఆమె మింగివేయడం జరిగింది. పిల్లలు పుడతారా అనేసి మాలో ఒక ఆవేదన. అది ఒకసారి జాన్ ద్వారా అన్నను తెలుసుకొని అన్న దగ్గరికి రావడం జరిగింది. అన్నగారి చెప్పి ప్రార్థన చేసినప్పుడు కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయి అనేసి అన్నగారు ప్రార్థన చేసి పంపించాడు. పంపించిన కొన్ని రోజుల తర్వాత అన్నగారు కూడా తన యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నారు గర్భఫలం దేవుడు దయచేశాడు. గర్భఫలం దయచేసినప్పటికీ డెలివరీ టైంలో 9వ నెల పెట్టలేదు, ఇంకా 3 రోజులు ఉంది. 9వ నెల పెట్టే ముందు పెయిన్స్ అనేవి రావడం జరిగింది. సూలూరుపేటలో హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు అక్కడ డాక్టర్స్ చెప్పారు ఇది నార్మల్ పెయిన్స్ అని చెప్పారు. సర్లే నార్మల్ పెయిన్సే కదా అనేసి మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళడం జరిగింది. ఇంటికి తీసుకొని పోయిన తర్వాత ఉదయం 1:30కి మళ్ళీ పెయిన్స్ రావడం జరిగింది. పెయిన్స్ వస్తానే బ్లడ్ అనేది బ్లీడింగ్ జరగడం జరిగింది. అప్పుడు అంబులెన్స్ ఫోన్ చేసి సూలూరుపేటకు వచ్చాము. సూలూరుపేటకు వస్తే అక్కడ ఉన్నటువంటి ఒక డాక్టర్ గారు, ఎంబీబీఎస్ డాక్టర్గా కలిసాము. ఆమె ఆ సమయంలో మేము చేర్చుకోమనేసి ఆమె తరిమేశారు. ఆమెను ఎంతో గోంజారము, ఎంతో బతిమాలాము, కానీ ఆమె చేర్చుకునే పరిస్థితి. బ్లీడింగ్ అవుతూనే ఉంది. అందరూ ఏడుస్తూనే ఉన్నారు. ఏం చేయాల పరిస్థితి. మేము ఇంటి దగ్గర ఉన్నాము. అప్పుడే అంబులెన్స్ ఫోన్ చేసి మళ్ళీ వారిని అక్కడ నాయుడుపేటలో ఉన్న హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. అక్కడ తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి డాక్టరు ఒక క్రిస్టియన్ డాక్టరు. ఆ డాక్టర్ గారు చెప్పారు తల్లినైతే బతికిస్తాం కానీ బిడ్డను బతికించలేమని చెప్పాడు. అలాంటి పరిస్థితుల్లో అప్పుడే అమ్మ నాన్న వెళ్ళినప్పుడు వీళ్ళంతా వాళ్ళ యొక్క భర్త గారు వాళ్ళ యొక్క బంధువులంతా ఏడుస్తున్నారు. సరే అమ్మగారు వెళ్ళి ఓదార్చి సరేలే అనేసి డాక్టర్ గారికి సైన్ చేసి ఇచ్చేసాము. ఆపరేషన్ అలాంటిది ఏమి లేకుండా దేవుడు నార్మల్ డెలివరీ అవ్వడానికి సహాయం చేశాడు. బిడ్డ పుట్టింది కానీ అరవలేదు. ఆ యొక్క సమయంలో అమ్మగారు పక్కనే ఉన్నటువంటి రూమ్లో ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ యొక్క ప్రార్థనలో ఉన్నప్పుడే ఆ యొక్క బిడ్డ అరుపులు అనేవి వినిపిస్తూ ఉన్నాయి. దేవుడు అలాంటి అద్భుత కార్యం చేశాడు. అదేవిధంగా బిడ్డ పుట్టినప్పుడు ఆ యొక్క బ్రీతింగ్ ప్రాబ్లము, హార్ట్ బీట్ అనేది తక్కువగా ఉందనేసి అక్కడి నుంచి మళ్ళాగా నెల్లూరుగా రాసిచ్చారు. అక్కడ నెల్లూరుకు వెళ్ళి అక్కడ దాదాపు ఒక
3 వారాలు అక్కడ హాస్పిటల్లో ఉన్నాం. 3 వారాలు హాస్పిటల్లో ఉండి మళ్ళీ ఇంటికి తీసుకురావడం జరిగింది. అక్కడ పుట్టినప్పుడు బిడ్డ దాదాపు 2 కేజీల 200 గ్రాములు ఉండింది. అలా ఇదివరకు అక్కడే హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఇప్పుడు బాబుకి వచ్చి 3 నెలలు. గర్భఫలము దేవుడిచ్చి బహుమానం. అలాంటి బహుమానమే మా అక్క చేతిలో ఉన్నటువంటి బాబు. దేవుడు అలాంటి అద్భుత కార్యం చేసి ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. 3 నెలలు పెట్టింది, ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్నీ బాగానే ఉంది. దేవుడు అలాంటి అద్భుత కార్యాన్ని ఆమె యొక్క జీవితంలో, ఆమె యొక్క జీవితం చూసినట్లయితే, ఆమె యొక్క జీవితాన్ని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసినట్లయితే అన్ని ఇబ్బందికర పరిస్థితులే. ఆలోచిస్తే మనకే కన్నీళ్ళు వచ్చే విధంగా ఉంటాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆమె యొక్క కన్నీటిని తుడిచివేసి గర్భఫలాన్ని దయచేసి అలాంటి అద్భుత కార్యాన్ని వారి యొక్క కుటుంబంలో, మా యొక్క కుటుంబంలో చేసి దేవుడు ఆ యొక్క నామాన్ని మహిమపరుచుకున్నాడు. ఈ యొక్క సాక్ష్యాన్ని బట్టి దేవుడికి మహిమ, ఘనత, ప్రభావం చెల్లును గాక. ఆమేన్.